ఈ వీడియోని కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్‌లో మాత్రమే చేయడం జరిగింది. ఇలా ప్రవర్తించే భార్యలు నిజమైన పతివ్రతలు కారు. పతివ్రత అంటే కేవలం భర్తకు నచ్చినట్లు ఉండడం మాత్రమే కాదు. భర్తపై నమ్మకం, గౌరవం, నిజాయితీ, దాంపత్య బంధంపై బాధ్యత కూడా ముఖ్యమే. అయితే కొన్ని ప్రవర్తనలు మాత్రం భార్యాభర్తల మధ్య నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. భర్తకు తెలియకుండా పరాయ వ్యక్తితో ప్రేమగా, రహస్యంగా మాట్లాడడం, భర్తతో పంచుకోలేని వ్యక్తిగత విషయాలను ఇంకొకరితో పంచుకోవడం, ఆ వ్యక్తితో తన బంధాన్ని భర్తకు దాచడం లాంటివి దాంపత్యంలో అనుమానాలకు దారితీయవచ్చు. అయితే కేవలం మాట్లాడడం లేదా స్నేహం చేయడమే తప్పు అని చెప్పలేం. హద్దులు, ఉద్దేశం, నిజాయితీ కూడా ముఖ్యం. అలాగే భర్తను నిరంతరం అవమానించడం, అతని నమ్మకాన్ని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడం, వివాహ బంధంలో ఉండి మరో వ్యక్తితో రహస్య ప్రేమ లేదా శృంగార సంబంధం కొనసాగించడం మాత్రం నమ్మక ద్రోహంగా పరిగణించవచ్చు. అదే సమయంలో ఇదే ప్రమాణాలు భర్తకు కూడా వర్తిస్తాయి. పాతివ్రత్యం అనే ప్రశ్నను మహిళలకే పరిమితం చేయడం సరైనది కాదు. అసలు నిజమైన దాంపత్య బంధానికి పునాది నమ్మకం, పరస్పర గౌరవం, నిజాయితీ, హద్దులను గౌరవించడం. కాబట్టి ఒకరి ప్రవర్తన చూసి వెంటనే పతివ్రత కాదు అని తీర్పు ఇవ్వడం కంటే ఆ బంధంలో నిజాయితీ ఉందా, నమ్మకాన్ని కాపాడుతున్నారా అనేదే ఇక్కడ అసలు ప్రశ్న. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.